can become a member of the company. A company, yes, a company also a legal person. That's why it has capacity to become a member of another company. However, a company cannot buy its own shares and cannot become a member of it. It means ఒక కంపెనీ లీగల్ పర్సన్ కాబట్టి అది కూడా వేరే కంపెనీలో షేర్లని కొనుగోలు చేయొచ్చు. ఆ ప్రకారం అది ఆ వేరే కంపెనీలో ఒక మెంబర్గా కొనసాగవచ్చు. ఏ కంపెనీ ఈజ్ ఎ లీగల్ పర్సన్. ఇట్ హ్యాస్ ఎ కెపాసిటీ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ అనదర్ కంపెనీ. హౌఎవర్ అయినప్పటికీ ఏ కంపెనీ కెనాట్ బై ఇట్స్ ఓన్ షేర్స్ అండ్ కెనాట్ బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ఇట్. అంటే ఒక కంపెనీ తన కంపెనీలో షేర్లని తను కొనుగోలు చేయటానికి వీల్లేదు. సో ఒకవేళ అలా కొనుగోలు చేసిన అది సభ్యుడు కాలేదు. దట్ మీన్స్ ఇట్ కెనాట్ బికమ్ ఏ మెంబర్. సో ఇట్ కెనాట్ బికమ్ ఏ మెంబర్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్లీ ఆథరైజ్డ్ బై ఇట్స్ మెమరాండం. ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఆర్టికల్స్లో కానీ మెమోరాండంలో కానీ వీళ్ళు సో ఇది మెంబర్ అని చెప్పి ఆ కంపెనీలో సభ్యులు అని చెప్పి ఆథరైజ్ చేసినప్పటికీ కూడా ఇట్ కెనాట్ బి బికమ్ ఏ మెంబర్. ఫర్ బి ఏ ఫారినర్, విదేశీయుడు. మరి ఫారిన్లో ఉంటున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ఫారిన్లో ఉండేటువంటి వ్యక్తి మెంబర్ కాగలడా? ఎస్, ఆబ్వియస్లీ. ఏ ఫారినర్ ఈజ్ ఎలిజిబుల్ టు బికమ్ ఏ మెంబర్. హీ has capacity to become the member of a company with the general or special permission of the Reserve Bank of India as per the Foreign Exchange Act. సో మనకి ఫెరా అని చెప్పేసి ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉందో చట్టం 1973లో చేసింది. ఈ ఫెరాకి అనుగుణంగా అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ విదేశీ మారకానికి సంబంధించి ఏదైతే మనకి చట్టం ఉందో ఆ చట్టానికి లోబడి రిజర్వ్ బ్యాంక్ యొక్క అనుమతితో ఒక విదేశీయుడు కూడా అంటే ఫారిన్లో జన్మించిన వ్యక్తి కూడా విదేశాల్లో జన్మించిన వ్యక్తి కూడా అంటే మన దేశానికి సంబంధం లేకుండా ఇతర దేశాలలో ఉన్న వ్యక్తులు కూడా మన దేశంలో ఇన్కార్పొరేట్ అయ్యేటువంటి కంపెనీలలో అతను సభ్యుడు కాగలడు. హౌఎవర్ an alien enemy is not eligible. అయితే ఏలియన్ ఎనిమీ, సపోజ్ మనకి ఎక్స్ అనే కంట్రీకి వార్ కంటిన్యూ అవుతుంది. అప్పుడు ఆ ఎక్స్ కంట్రీ వార్ టైంలో మన కంట్రీకి ఎనిమీ కంట్రీ అవుతుంది. అలాంటి ఎనిమీ కంట్రీ సిటిజన్స్ని మనం ఏలియన్ ఎనిమీగా కన్సిడరేషన్లో తీసుకుంటాం కాబట్టి దట్స్ వై సో an alien enemy is not eligible. Corporation. So corporation is eligible to become a member. Corporations, LIC, RTC, ఇలా either state or central government లెజిస్లేషన్ ద్వారా చట్టం ద్వారా ఫామ్ అయినటువంటి ఇన్కార్పొరేట్ అయినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిని సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కార్పొరేషన్స్ అంటాం. ఏ కార్పొరేట్ బాడీ బీయింగ్ ఏ లీగల్ పర్సన్ మే బికమ్ ది మెంబర్ ఆఫ్ అనదర్ కంపెనీ. ఏ కార్పొరేట్ బాడీ బీయింగ్ ఏ లీగల్ పర్సన్, ఒక కార్పొరేట్ బాడీ అనేది లీగల్ పర్సన్ అయినందువలన అది కూడా ఒక కంపెనీలో షేర్స్ని పర్చేజ్ చేయడం ద్వారా మెంబర్ కాగలదు. హౌఎవర్ ఇట్ మస్ట్ బి ఆథరైజ్డ్ బై ది మెమరాండం ఆర్ ఆర్టికల్స్. అలా ఒక కార్పొరేషన్ని ఒక కంపెనీలో మెంబర్గా జాయిన్ చేసుకోవాలి అంటే సభ్యుడిగా కొనసాగించాలంటే అలా కార్పొరేషన్స్ని మెంబర్గా కన్సిడర్ చేయడానికి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ని ఈ కన్సర్న్ కంపెనీ సంబంధిత కంపెనీ ఏదైతే ఉందో దాని యొక్క మెమరాండంలో కానీ లేకపోతే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో కానీ ఈ విషయం గురించి కార్పొరేషన్స్ని మెంబర్గా కంటిన్యూ చేయడం గురించి ఆథరైజ్ చేయబడి అధికారికంగా ఆమోదించబడి పత్రాల్లో ఉండాలన్నమాట. నెక్స్ట్ the point, married women. Is married women become the member? Obviously, in our India, there is no discrimination among men and women. స్త్రీ పురుషుల మధ్య మనకి భారతదేశంలో
ఎలాంటి భిన్నత్వం లేదు. దట్ మీన్స్ ఎలాంటి విభేదం అయితే లేదు. అంటే ఒక పురుషుడికి ఒక కాంట్రాక్ట్‌లోకి ఎంటర్ అవ్వటానికి ఎంతైతే హక్కు ఉందో, అదే రకంగా ఒక మహిళ కూడా సో, తను ఒక హక్కును కలిగి ఉంటుంది. లైక్‌వైస్ మ్యారీడ్ అయిన తర్వాత ఆమె భర్త సొత్తయిపోతుంది కదా! భర్త పరమైపోతుంది కదా! మరి వివాహిత స్త్రీకి ఆ హక్కు ఉంటుందా? కంపెనీలో మెంబర్ కాగలిగినటువంటి సామర్థ్యం ఉంటుందా? No doubt. A married woman also can become the member. That means a married woman is eligible to become a member. She is not barred by either law of contracts of the company law to become a member of a company. So, ఒక మహిళ వివాహిత మహిళ కంపెనీలో సభ్యురాలు కావటానికి లా ఆఫ్ కాంట్రాక్ట్స్ కానీ ముఖ్యంగా కంపెనీ లాకు సంబంధించి ఒప్పందాలు చేసుకునేటువంటి ఆ చట్టం ఏదైతే ఉంటుందో అది ఆమె హక్కుని బ్యార్ చేయలేదు, అంతం చేయలేదు. ఎనీ మ్యారీడ్ ఉమెన్ హూ ఈజ్ ఆఫ్ సౌండ్ మైండ్ క్యాన్ బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ఎ కంపెనీ. ఎనీ మ్యారీడ్ ఉమెన్, ఏ వివాహిత అయినా సరే, అంటే ఏ పెళ్ళైనటువంటి మహిళ అయినా సరే, సో ఆమె కనుక సౌండ్ మైండ్ కనుక ఉండి ఉన్నట్లయితే, ఆమె స్థితప్రజ్ఞతగా కలిగి ఉన్నట్లయితే, అంటే తను ఎలాంటి మానసికంగా ఇబ్బంది పడకుండా ఉన్నట్లయితే, అలాంటి వ్యాధులు లేని వ్యక్తిని మనం ఆ మహిళని కంపెనీలో ఒక సభ్యురాలుగా యాక్సెప్ట్ చేయొచ్చు. ట్రేడ్ యూనియన్. A trade union is eligible to become a member. ఎస్, మనకు తెలుసు ట్రేడ్ యూనియన్స్ చాలా సంస్థలలో కొంతమంది ఎంప్లాయీస్ అందరూ కూడా కలిసి ఒక యూనియన్గా ఫామ్ అవుతుంటారు. లేదు, ఒక ఆటో వర్గం అంతా కలిసి ఒక యూనియన్గా ఫామ్ అవుతుంది, ఆటో డ్రైవర్లు అందరూ కలిసి. లేకపోతే ఒక చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వ్యాపారస్తులు, ఫ్యాన్సీ కొట్లు వాళ్ళని, లేకపోతే బ్యూటీ పార్లర్ వాళ్ళని చెప్పి, లేకపోతే బట్టలు మొత్తం గార్మెంట్స్ బిజినెస్ చేసుకునే వాళ్ళు, చెప్పుల దుకాణాలు పెట్టుకునే వాళ్ళు, ఇలా వాళ్ళు వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం టు ప్రొటెక్ట్ ది ట్రేడ్ రైట్స్ దే ఫార్మ్ వన్ యూనియన్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ ట్రేడ్ యూనియన్. ఏ ట్రేడ్ యూనియన్ ఈజ్ ఎలిజిబుల్ టు బికమ్ ఏ మెంబర్. అలాంటి సంఘాలు కూడా, వ్యాపార సంఘాలు కూడా మరి కంపెనీలో షేర్లను కొనుగోలు చేయటం ద్వారా మెంబర్ అవ్వటానికి అవకాశం ఉంది. ఏ ట్రేడ్ యూనియన్, దట్ మీన్స్ ఏ రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్ క్యాన్ బి రిజిస్టర్డ్ యాజ్ ఎ మెంబర్ అండ్ కెన్ హోల్డ్ షేర్స్ ఇన్ ఏ కంపెనీ. సో ఒక రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్ మాత్రమే కంపెనీలో మెంబర్ కావటానికి, ఆ కంపెనీలో షేర్లను కొనుగోలు చేసి హోల్డ్ చేయటం ద్వారా మెంబర్ కాగలుగుతుంది. ఇట్ కెన్ ఎక్సర్సైజ్ ఆల్ ది రైట్స్ యాజ్ ఎనీ అదర్ మెంబర్ ఇన్ ఏ కంపెనీ. సో ఒక సాధారణ సభ్యుడికి, అంటే ఎక్స్ అనే వ్యక్తి ఎలా అయితే షేర్లు కొనటం ద్వారా ఆ కంపెనీలో ఒక షేర్ హోల్డర్గా తనకి ఏవైతే హక్కులని అతను అనుభవిస్తున్నాడో, అలాంటి హక్కులని ఒక ట్రేడ్ యూనియన్ కూడా తను షేర్స్ని పర్చేజ్ చేయటం ద్వారా సదరు కంపెనీలు ఆ వ్యక్తి అనుభవించేటువంటి హక్కులన్నింటినీ కూడా, అంటే షేర్ల ద్వారా తనకు వచ్చేటువంటి హక్కుల్ని కూడా ఆ ట్రేడ్ యూనియన్ కూడా అనుభవిస్తుంది. దట్ మీన్స్ ఎంజాయ్ చేయగలుగుతుంది. ఇప్పటి వరకు మనం ఎవరెవరు కంపెనీలో సభ్యులు కాగలరు, అంటే హూ క్యాన్ బికమ్ ది మెంబర్ చూసాం. అంటే సో ఒక ఫారినర్ అవ్వచ్చు అని చెప్పుకున్నాం, ఒక కార్పొరేషన్ అవ్వచ్చు అని చెప్పుకున్నాం, ఈవెన్ ఒక కంపెనీ కూడా ఇంకొక కంపెనీలో షేర్స్ని పర్చేజ్ చేయటం ద్వారా మెంబర్ కాగలదని చెప్పుకున్నాం. అలాగే ఒక ట్రేడ్ యూనియన్కి కూడా రిజిస్టర్డ్ అయినటువంటి ట్రేడ్ యూనియన్ కంపెనీ షేర్స్ని పర్చేజ్ చేయటం ద్వారా అది కూడా కంపెనీ కాగలదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఇందాక కార్పొరేషన్స్ గురించి చెప్పుకున్నప్పుడు కాకపోతే చిన్న కండిషన్, ఇలా కార్పొరేషన్స్ని వీటిని మనం మెంబర్గా అలో చేయటానికి ఆ కంపెనీ యొక్క, అంటే మనం ఎవరైతే కంపెనీ ఆ ట్రేడ్ యూనియన్ని, ఈ కార్పొరేషన్స్ని మనం మెంబర్గా యాక్సెప్ట్ చేస్తున్నామో, అయితే మన కంపెనీలో అక్కడ ఏం జరిగి ఉండాలి, మన మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ కానీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ కానీ అది ఆథరైజ్ చేసి ఉండాలని చెప్పాం. అదర్వైజ్ సో ఇందాక చెప్పుకున్నటువంటి పర్సన్స్ కానీ, అంటే పర్సన్స్ లీగల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే కార్పొరేట్ బాడీస్, కార్పొరేషన్స్, కంపెనీస్, మ్యారీడ్ ఉమెన్, ట్రేడ్ యూనియన్, ఇవన్నీ కూడా ఆ కంపెనీలో మెంబర్ కాగలుగుతాయి. మరి కంపెనీలో ఎవరు మెంబర్ కాలేరు? హూ కెనాట్ బి ఏ మెంబర్? ఏ మైనర్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు బికమ్ ఏ మెంబర్.
ఏ కాంట్రాక్ట్ విత్ మైనర్ ఈజ్ వైడ్. వై? బికాస్ మైనర్తో జరిగేటువంటి ఏ ఒప్పందం కూడా భారతీయ కాంట్రాక్ట్ చట్టం ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ప్రకారం వ్యాలిడ్ కాదు కాబట్టి అది వాయిడ్, చెల్లనిది అవుతుంది కాబట్టి అందువలన మైనర్స్ అగ్రిమెంట్ వాయిడ్ అవుతుంది. అందువలన మైనర్తో అగ్రిమెంట్ చెల్లదు. అందువలన మైనర్ అనేటువంటి వ్యక్తి కంపెనీలో మెంబర్ కాలేడు. ఏ మైనర్ ఆర్ లునటిక్. లునటిక్ అంటే అన్సౌండ్ పర్సన్ అండి. అంటే వాడికి మతి స్థిమితంగా ఉండదు. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నాడు. అంటే ఒక ప్రూడెంట్ మెన్ లాగా, సగటు విజ్ఞత కలిగిన వ్యక్తి లాగా, అంటే తను ఏ సమయానికి ఏం చేయాలి, తనకి ఏం జరుగుతుంది అనేటువంటి జ్ఞానం లేనటువంటి వ్యక్తిని మనం లునటిక్ అంటాం, అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్. ఇలా ఒక మైనర్ కానీ లునటిక్ పర్సన్ కానీ మరి కాంట్రాక్చువల్ కెపాసిటీ లేని కారణంగా they cannot become the members of the company. However, a minor may be allotted fully paid up shares and during minority. మరి మైనర్ పేరుతో ఆ కంపెనీ యొక్క షేర్లు అతను సొంతం చేయలేమా? సపోజ్ ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు, అతని ఏజ్ 10 సంవత్సరాలు మాత్రమే, హీఈస్ హ్యావింగ్ 10 years ఓన్లీ, బట్ హీ వాంట్స్ టు హోల్డ్ సర్టైన్ షేర్స్, సపోజ్ 100 shares ఇన్ టాటా కంపెనీ. మరి ఈ ఎక్స్ టాటా కంపెనీలో 100 షేర్లని కొనుగోలు చేయాలి. అలా కంపెనీకి ఓకేనా తన షేర్లని కంపెనీ యొక్క షేర్లని తను హోల్డ్ చేయాలి అనుకుంటున్నాడు తన దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీతో. అయితే యూజువల్గా అయితే కనుక కాంట్రాక్ట్ చట్టం మైనర్ని వ్యాలిడ్ కాంట్రాక్ట్లోకి ఎలిజిబుల్ చేయదు. అందువలన ఓకే అతని తరపున ఎవరైనా సరే గార్డియన్స్ ఈ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవటం ద్వారా ఆ మైనరు ఫుల్లీ పెయిడ్ అప్ షేర్స్ని, అంటే కంపెనీ కాల్స్తో పిలిచి షేర్ అమౌంట్ని కలెక్ట్ చేసే ప్రాసెస్లో కాకుండా తను పూర్తిగా చెల్లింపు చేసినటువంటి షేర్లని కొనుగోలు చేయొచ్చు. ఓకేనా? అయితే ది మైనర్ హ్యాస్ నో లయబిలిటీ. ఎప్పుడు ది మైనర్ హ్యాస్ minor may be allotted fully paid up shares and during minority the minor has no liability. అయితే ఇక్కడ తన లయబిలిటీ ఎంతవరకు అంటే తను ఎంతవరకు అయితే షేర్లు కొన్నాడో కంపెనీకి ఏదన్నా లిక్విడేషన్ వచ్చినప్పుడు, దట్ మీన్స్ వైండింగ్ అప్ అయ్యే పరిస్థితి ఏదన్నా వచ్చినప్పుడు, ఇన్సాల్వెన్సీ ఇతర కారణాలు ఏదన్నా ఉన్నట్లయితే తను ఎంతవరకు అయితే ఇన్వెస్ట్ చేశాడో షేర్ల రూపంలో అంతవరకే లయబిలిటీ ఉంటుంది, కానీ మిగతాది లయబిలిటీ ఉండదు. ఒకవేళ కర్మకాలి కంపెనీ తనకి పొరపాటున ఫుల్లీ పేడప్ షేర్స్ కాకుండా మరి పార్ట్లీ పేడప్ షేర్స్ని కనుక అలాట్ చేసి ఉన్నట్లయితే బట్ మైనర్కి అయితే కనుక పర్సనల్ లయబిలిటీ ఉండదు. అందుకనే యూజువల్గా కంపెనీస్ మైనర్ నుంచి షేర్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయటం జరగదు. మైనర్ ఆఫర్ చేసినటువంటి షేర్స్ని దట్ మీన్స్ కొనుగోలు చేయడానికి కంపెనీలు యాక్సెప్ట్ చేయవు. ఫుల్లీ పేడప్ షేర్స్ అయితే కనుక కంపెనీకి తనకు రావాల్సిన డబ్బులు వచ్చేసాయి కాబట్టి అలాంటప్పుడు అది షేర్స్ని అలాట్ చేస్తుంది. నెక్స్ట్ మరి ఇన్సాల్వెంట్ పరిస్థితి ఏంటి? ఐదర్ ఈజ్ ఇన్సాల్వెంట్ బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ద కంపెనీ. అసలు వాడి కాంట్రాక్చువల్ కెపాసిటీ లేదు కదండి. ఇన్సాల్వెంట్ అంటే ఎవరైతే ఒక వ్యక్తి ఆర్థికంగా చితికిపోయి ఉన్నాడు, ఇబ్బంది పడి ఉన్నాడు, అప్పులు అనేవి తన ఆస్తుల కన్నా చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే ఆస్తి 100 రూపాయలు ఉండి అప్పులు చూస్తే 1000 రూపాయలు ఉన్నాయి, ఇది ఎప్పటికీ అతను తీర్చలేని పరిస్థితి వచ్చేసినప్పుడు ఇలాంటి సందర్భంలో అతను ఇన్సాల్వెంట్ గా కోర్టులో పిటిషన్ ఫైల్ చేసుకుంటాడు. కోర్టు కూడా అతని దగ్గర ఉన్నటువంటి ఆ చిన్న మొత్తాన్ని అప్పులోళ్ళందరికీ తలా కాస్త ప్రొపోర్షనేట్ గా పంచుతుంది. కాబట్టి ఇతన్ని కోర్టు ఏం చేస్తుందంటే అలా ఇన్సాల్వెంట్ గా డిక్లేర్ చేస్తుంది. ఇతనికి కాంట్రాక్చువల్ కెపాసిటీ ఇవ్వదు. ఎందుకని? అతను కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినా ఆ కాంట్రాక్ట్లో తన పెర్ఫార్మెన్స్ ఏదైతే ఇవ్వాల్సి ఉంటుందో ఆ పెర్ఫార్మెన్స్ ని లీగల్ గా ప్రొవైడ్ చేయలేడు కాబట్టి అందువలన ఇన్సాల్వెంట్ పర్సన్ కి కాంట్రాక్చువల్ కెపాసిటీ ఉండదు. an insolvent is not eligible to become a member. Insolvent may not become a member of a company, but if an existing member of the company has become an insolvent, మరి వాడు ఇన్సాల్వెంట్ అయితే కోర్టు వాడిని దివాలా కోరుగా ప్రకటిస్తే వాడికి మనం షేర్స్ అలాట్ చేయము. ఓకేనా? వాడు షేర్లు కొనుగోలు చేయడానికి అయితే అధికారం లేదు, అవకాశం లేదు, అది చట్టరీత్యా చెల్లదు అని చెప్తున్నాం. మరి ఆల్రెడీ వాడు షేర్స్ పర్చేజ్ చేసేటప్పుడు ఫైనాన్షియల్ సౌండ్ ఆర్థికంగా బలంగా ఉండి తీరా కొనుగోలు చేసిన కొన్ని సంవత్సరాల తర్వాత షేర్స్ ని హోల్డ్ చేసిన కొన్ని సంవత్సరాల తర్వాత అతను కనుక ఇన్సాల్వెంట్ గా అయినట్లయితే
అప్పుడు అతని పరిస్థితి ఏమవుతుంది? హీ షల్ రిమైన్ యాజ్ మెంబర్ సో లాంగ్ యాజ్ హిజ్ నేమ్ ఈజ్ ఆన్ ది రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్. అతను మరి అతను మెంబర్గానే కొనసాగుతాడు. ఎప్పటి వరకు అలా మెంబర్గా కొనసాగుతాడంటే అతని యొక్క నేమ్ అనేది ఓకేనా, ఎంత కాలం అయితే కంపెనీ యొక్క రిజిస్టర్లో కొనసాగుతుందో, అంటే కోర్టు ఆదేశాలతో ఒకవేళ అతని షేర్స్ కనుక స్ట్రక్ ఆఫ్ అయిపోయి, అంటే అఫీషియల్ లిక్విడేటర్ ద్వారా అవి సోల్డ్ అవుట్ అయిపోయి అతని పేరుతో ఉన్నటువంటి షేర్ని కంపెనీ రద్దు చేసేంత వరకు, అతని పేరు రిజిస్టర్లో తొలగించేంత వరకు అతను ఇన్సాల్వెంట్ అయినప్పటికీ కూడా మెంబర్గా కొనసాగుతాడు. యూజువల్ అయితే కనుక ఒక ఇన్సాల్వెంట్ పర్సన్ కాంట్రాక్ట్లోకి, అంటే దట్ మీన్స్ కంపెనీలోకి మెంబర్ కావటానికైతే అర్హుడు కాదు. దట్ ఇన్సాల్వెంట్ పర్సన్ కెనాట్ బికమ్ ది మెంబర్ ఆఫ్ ఏ కంపెనీ. మరి పార్ట్నర్షిప్ ఫామ్ యొక్క పరిస్థితి ఏంటి? ద ఫామ్ ఈజ్ నాట్ ఏ లీగల్ పర్సన్. మీకు తెలుసు, ఆల్ పార్ట్నర్స్ కలెక్టివ్లీ వి కాల్ దెమ్ ఫామ్. అంటే పార్ట్నర్షిప్ లో ఉన్నటువంటి భాగస్తులందరినీ కలిపి మాత్రమే మనం పార్ట్నర్స్ అంటాం, అంటే ఫామ్ అంటాం. ఈ పార్ట్నర్స్ అందరినీ కలిపి, సపోజ్ ఏబిసిడి నలుగురు కలిసి పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్నట్లయితే, మరి నలుగురు కలిపి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు వ్యాపారం, ఫర్మ్ అని చెప్తాం. ఇండిపెండెంట్గా అయితే, ఇండివిజువల్గా అయితే కనుక వారిని మనం పార్ట్నర్స్ అంటాం. కలెక్టివ్లీ వి కాల్ దెమ్ ఫామ్. అంటే వాళ్ళ నలుగురు ఒప్పందం చేసుకుని ఉంటే, ఆ నలుగురు ఉంటేనే ఫామ్ కంటిన్యూ అవుతుంది. ఈ నలుగురులో ఏ చిన్న సర్కమ్స్టాన్సెస్ కారణంగా చేంజ్ అయినా, అంటే ఒక పర్సన్ క్విట్ అయిపోయినా, ఒక పర్సన్ డెత్ అయినా, ఒక పర్సన్ ఇన్సాల్వెంట్ అయినా, ఎనీ పార్ట్నర్ ఏది జరిగినా అక్కడ పార్ట్నర్షిప్ అనేది డిజాల్వ్ అయిపోతుంది. కాబట్టి దానికి పర్పెచువల్ సక్సెషన్, లీగల్ ఎంటిటీ అనేది లేదు. కాబట్టి అందువలన ఒక పార్ట్నర్షిప్ అనేది లీగల్ పర్సన్ గా కన్సిడర్ చేయట్లేదు కాబట్టి చట్టం, అందువలన ఫామ్ కి పార్ట్నర్ కావటానికి, దట్ మీన్స్ మెంబర్ కావటానికి కంపెనీలో అర్హత లేదు. ఏ పార్ట్నర్షిప్ ఫామ్ నాట్ బీయింగ్ యాన్ ఇన్కార్పొరేట్ బాడీ, ఎందుకంటే అది ఇన్కార్పొరేట్ బాడీ కాదు. జస్ట్ ఒక అగ్రిమెంట్ ద్వారా ఎవరైనా సరే ఓరల్ గా, అరే మనం కలిసి వాళ్ళ వ్యాపారం చేద్దాం అనుకుంటే, ఓరల్ అగ్రిమెంట్ ద్వారా కూడా పార్ట్నర్షిప్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఒక రిటర్న్ అగ్రిమెంట్ ద్వారా కూడా పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అవుతుంది. దాన్ని మనం అవసరమైతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం తప్పితే దేర్ ఇస్ నో మ్యాండేటరీ. అందువలన దానికి లీగాలిటీ తక్కువగా ఉంటుంది. కాబట్టి అందువలన మనం పార్ట్నర్షిప్ ఫామ్ ని మనం లీగల్ పర్సన్ గా కన్సిడరేషన్ లో తీసుకోము. దట్స్ వై ఏ పార్ట్నర్షిప్ ఫామ్ ఈజ్ కెనాట్ బికమ్ ఏ మెంబర్. ఇట్ కెనాట్ పర్చేస్ ది షేర్స్ ఇన్ ఏ కంపెనీ ఇన్ ఇట్స్ ఓన్ నేమ్. ఒక ఫర్మ్ రిజిస్టర్డ్ అయినప్పటికీ కూడా ఆ ఫామ్ లీగల్ పర్సన్ కాదు. కాబట్టి అందువలన ద పార్ట్నర్షిప్ ఫామ్ కెనాట్ పర్చేస్ ది షేర్స్ ఇన్ ఏ కంపెనీ ఇన్ ఇట్స్ ఓన్ నేమ్. తన సొంత పేరు మీద కొనడానికి వెళ్ళింది హ్యాన్స్, కాబట్టి ఇట్ కెనాట్ బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ద కంపెనీ. సో మనకి అర్థమవుతుంది ఏంటంటే, ఇక్కడ పార్ట్నర్షిప్ ఫామ్ అనేది కంపెనీలో మెంబర్ కాలేదు. ఇప్పుడు పార్ట్నర్షిప్ లో ఇప్పటి వరకు మనం ఎవరెవరు మెంబర్ కాలేరని చెప్పాము? అబ్వియస్లీ మైనర్ కాలేడని చెప్పాము, అలాగే ఇన్సాల్వెంట్ కాలేడని చెప్పాము, అలాగే మైనర్తో పాటు లూనటిక్ పర్సన్ కూడా మెంబర్ కాలేడని చెప్పాము. సో పార్ట్నర్షిప్ ఫామ్కి లీగల్ పర్సనాలిటీ లేదు కాబట్టి, అది కార్పొరేట్ బాడీ కాదు కాబట్టి పార్ట్నర్షిప్ కాదో కూడా మనకి ఇక్కడ మెంబర్ కాలేదని చెప్తున్నాము. మరి అఫీషియల్ రిసీవర్ అనేటువంటి వ్యక్తి మెంబర్ కాగలడా అంటే, సపోజ్ ఒక వ్యక్తి కంపెనీలో షేర్స్ కలిగి ఉండి కొంతకాలం తర్వాత అతను దివాలా తీసినట్లయితే, అతని యొక్క ఆస్తులన్నింటినీ కూడా కోర్టు ద్వారా సొంతం చేసుకోవటానికి ఒక వ్యక్తి నియమింపబడతాడు. అతన్నే మనం అఫీషియల్ రిసీవర్ అంటాం. ద పర్సన్ అపాయింటెడ్ బై ది కోర్ట్ టు సెటిల్ ది మ్యాటర్స్ అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఆఫ్ దట్ ఇన్సాల్వెంట్. So that person is treated as a receiver, official receiver or assignee. So ఇతను కోర్టు ద్వారా నియమింపబడి దివాలా తీసిన వ్యక్తి, ఇన్సాల్వెంట్ అయిన పర్సన్ యొక్క ఆ షేర్స్ ని ఇతను హోల్డ్ చేస్తున్నాడు. అంతేగాని ఇతను రియల్ గా జెన్యూన్ గా అతను పర్చేజ్ చేయటం ద్వారా ఆ షేర్స్ ని హోల్డ్ చేయట్లేదు. కాబట్టి అఫీషియల్ రిసీవర్ అనేటువంటి వాడు. సో అందువలన ఈ అఫీషియల్ రిసీవర్ ని మనం కంపెనీ యొక్క మెంబర్ గా కన్సిడర్ చేయం. The appointment of receiver in respect of certain shares of a company cannot make a receiver a member of a company. So ఒకవేళ కోర్టు ద్వారా అతను అపాయింట్ అయినప్పటికీ కొన్ని షేర్లని
ఆ షేర్ హోల్డర్ యొక్క షేర్స్ని ఇతను హోల్డ్ చేసి వాటిని పర్చేజ్ చేసినట్లుగా భావిస్తున్నప్పటికీ, కానీ అధికారం ఉన్నప్పటికీ అమ్మటానికి అతనికి అయినప్పటికీ కూడా అతను మనం కంపెనీ చట్టం రీత్యా మనం కంపెనీ యొక్క మెంబర్గా కన్సిడర్ చేయలేము. ద హోల్డర్స్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు హోల్డ్ ది షేర్స్. అయితే ఎవరైతే ఇక్కడ హోల్డ్ చేస్తున్నారో షేర్స్ని వాడికి అన్ని హక్కులు ఉంటాయి. అంటే ఇక్కడ రిసీవర్ కూడా షేర్ హోల్డర్ ఏదైతే రైట్ని ఎక్సర్సైజ్ చేశాడో ఆ షేర్ హోల్డర్ తరపున అపాయింట్ అయినటువంటి రిసీవర్కి అన్ని రైట్స్ ఉంటాయి, కానీ అయితే మెంబర్గా కన్సిడర్ చేయటం అనేది ఇక్కడ జరగదన్నమాట. బట్ జాయింట్ షేర్ హోల్డర్స్ అంటే ఒకరికన్నా ఎక్కువ మంది హోల్డ్ చేస్తే దాన్ని జాయింట్ షేర్ హోల్డర్స్ అంటాం. సపోజ్ ఎక్స్ అనే పర్సన్ వెళ్ళి ఒక కంపెనీలో 100 షేర్లని 100 షేర్స్ని పర్చేజ్ చేసినట్లయితే he is the owner of that means shares, that means he become the shareholder for that company and become the member of that company. కానీ ఒక 10 మంది కలిసి ఒక 10,000 షేర్లను పర్చేజ్ చేశారు. వీళ్ళంతా జాయింట్గా మరి 10 మంది పేర్లు పెట్టాలా? అందువలన ఈ జాయింట్ షేర్ హోల్డర్స్ వాళ్ళు జాయింట్గా చేసేటువంటి యాక్టివిటీ కాబట్టి అందువలన జాయింట్ షేర్ హోల్డర్స్ని కూడా ఇక్కడ కంపెనీ చట్టం మనకి ఒక మెంబర్గా కన్సిడరేషన్ తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయడానికి అంగీకరించదు. సో జాయింట్ హోల్డర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు బికమ్ ఏ మెంబర్. సెక్షన్ 3 and 399 of the Companies Act 2013 provides that joint shareholders are treated as a single person. అంటే 10 మంది కలిసి షేర్లు కొన్నప్పటికీ కూడా ఆ 10 మందిని కలిపి సో ఒకరిగానే చట్టం భావిస్తుంది ఇక్కడ కంపెనీల చట్టం. The joint shareholders first name in the register of the members can only become the member but not all others. సో 10 మంది కలిసి కంపెనీలో షేర్లు పర్చేజ్ చేస్తున్నప్పుడు ఈ 10 మంది తరపున ఫస్ట్ కెప్టెన్గా లీడర్గా ఎవడైతే మొట్టమొదటి వ్యక్తి ఉంటున్నాడో ఆ ఒక్కడి పేరే అక్కడ కంపెనీ యొక్క రిజిస్టర్లో ఎంటర్ అవుతుంది. కాబట్టి సదరు వ్యక్తిని మాత్రమే ఆ కన్సర్న్ పర్సన్ ఫస్ట్ పర్సన్ మాత్రమే ఇక్కడ మనం కంపెనీ యొక్క మెంబర్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది తప్పితే రిమైనింగ్ పర్సన్స్ని కంపెనీ యొక్క మెంబర్స్గా కన్సిడర్ చేయము. నెక్స్ట్ టాపిక్ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్. Section 88 of Companies Act 2013 provides that every company shall keep and maintain the following registers. మరి సభ్యులు ఎవరైతే కంపెనీలో మెంబర్స్గా షేర్స్ని పర్చేజ్ చేయడం ద్వారా ఓకే ఎవరైతే వచ్చారో మనం నిన్న అంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం ఒక కంపెనీలో మెంబర్ కావాలంటే వాడు ఫస్ట్ మెమోరాండం ఆర్టికల్స్లో సిగ్నేచర్ చేసిన వాడై ఉంటాడు, అంటే ప్రమోటర్ నథింగ్ బట్ సో ప్రమోటర్ అయి ఉంటాడని చెప్పాము సెక్షన్స్ 55 సబ్సెక్షన్ 1 కింద. అలాగే సెక్షన్ 55 సబ్సెక్షన్ 2 కింద వాడు ఆ కంపెనీ యొక్క షేర్స్ని పర్చేజ్ చేసి ఉంటాడని చెప్పాము. అలాగే సో ఇంకా ఇతర కారణాల వలన కూడా ఒక కంపెనీలో వాడు మెంబర్ కాగలడని చెప్పాం. సో అలాగా మెంబర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి ఈ మెంబర్స్ అందరికీ సంబంధించినటువంటి ఒక రిజిస్టర్ని తప్పనిసరిగా ఈ కంపెనీల చట్టం ద్వారా కంపెనీలు అనేవి ప్రతి కంపెనీ కూడా మెయింటైన్ చేయాలి. రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ యొక్క రిజిస్టర్, సభ్యుల యొక్క ఆ నమోదు పుస్తకం ఏదైతే ఉంటుందో దాన్ని రిజిస్టర్ అంటాం. సో రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ ఇండికేటింగ్ సపరేట్లీ ఫర్ ఈచ్ క్లాస్ ఆఫ్ ఈక్విటీ అండ్ ప్రిఫరెన్స్ షేర్స్ హెల్డ్ బై ఈచ్ మెంబర్ రిసైడింగ్ ఇన్ ఆర్ అవుట్ సైడ్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేకపోతే భారతదేశానికి వెలుపల విదేశాలలో ఉన్నటువంటి వ్యక్తుల వివరాలు ఎవరైతే ఏ వ్యక్తి అయితే ఆ కంపెనీలో ఎన్ని షేర్లు కొన్నాడు అవి ఈక్విటీ షేర్సా లేకపోతే ప్రిఫరెన్స్ షేర్సా అనేటువంటి ఆ క్లాసిఫికేషన్ చేసి వేరువేరుగా వారి వివరాలని ఆ కంపెనీ ఒక రిజిస్టర్లో నమోదు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. నెక్స్ట్ రిజిస్టర్ ఆఫ్ డిబెంచర్ హోల్డర్స్. అలాగే సో ఒక షేర్స్కి సంబంధించినటువంటి రిజిస్టరే కాదు ఆ కంపెనీల చట్టం ద్వారా ప్రతి కంపెనీ కూడా డిబెంచర్ హోల్డర్ యొక్క రిజిస్టర్స్ని కూడా మెయింటైన్ చేయాలి. అలాగే ఇంకా ఈ షేర్స్ డిబెంచర్స్ కాకుండా అదర్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో ఆ అదర్ సెక్యూరిటీ హోల్డర్స్ యొక్క రిజిస్టర్ని కూడా ప్రతి కంపెనీ విధిగా మెయింటైన్ చేయాలి. ఎవ్రీ రిజిస్టర్ షాల్ ఇంక్లూడ్ an index of the names, the register and index of beneficial owners maintained by depository shall be deemed to be the corresponding register and index for the purpose of this act. ప్రతి రిజిస్టర్లో కూడా ఇండెక్స్ వైజ్ అంటే మనం ఇండెక్స్ అంటే వరుస సంఖ్యలు చూసుకుంటాం కదండి,
అట్లా క్రోనలాజికల్ ఆర్డర్ ప్రకారము లేకపోతే ఆల్ఫాబెట్స్ ప్రకారము ఇట్లా వారి ఆ కేటగిరీ వైజ్గా ఆ పేర్లని రిజిస్టర్లో నమోదు చేసి ఉండాలి. The register and index of beneficial owners maintained by a depository shall be deemed to be the corresponding register. అంటే మనం ఈ ఓనర్స్ గురించి బెనిఫిషియల్ ఓనర్స్ కంపెనీలో పెట్టుబడి పెట్టిన వాళ్ళు లేకపోతే కంపెనీకి ఏదో ఒక రూపంలో సెక్యూరిటీస్ ప్రొవైడ్ చేసిన వాళ్ళు డిబెంచర్స్ రూపంలో కానీ ఇంకేదైనా రూపంలో కానీ అలా సో ఆ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి డిపాజిటరీకి సంబంధించి పెట్టుబడి పెట్టిన వాళ్ళందరి వివరాలని కూడా మనం ఓకేనా రిజిస్టర్లో ఇండెక్స్ వైజ్ మెయింటైన్ చేయాలని చెప్పి చట్టం చెప్తుంది. ఏ కంపెనీ మే ఇఫ్ సో ఆథరైజ్డ్ బై ఇట్స్ ఆర్టికల్స్ కీప్ ఇన్ ఎనీ కంట్రీ అవుట్ సైడ్ ఇండియా. సో ఆ ప్రకారము ఒక కంపెనీ కూడా ఏం చేయొచ్చు అంటే ఒకవేళ ఆర్టికల్స్ కనుక అనుమతించినట్లయితే ఆర్టికల్స్లో ఆథరైజ్ చేయబడ్డట్లయితే సో దీన్ని కీప్ ఇన్ ఎనీ కంట్రీ అవుట్ సైడ్ ఇండియా, దీన్ని భారతదేశం వెలుపల ఏ దేశంలో అయినా కూడా ఉంచేటువంటి అవకాశం వస్తుంది. దాన్నే మనం కాల్డ్ ఫారిన్ రిజిస్టర్ కంటైనింగ్ ది నేమ్స్ అండ్ పర్టికులర్స్ ఆఫ్ ది మెంబర్స్, డిబెంచర్ హోల్డర్స్ అండ్ అదర్ సెక్యూరిటీ హోల్డర్స్ ఆర్ బెనిఫిషియల్ హోల్డర్స్ ఓనర్స్ రిసైడింగ్ అవుట్ సైడ్ ఇండియా. సో కాబట్టి ఇక్కడ భారతదేశంలో రిజిస్టర్డ్ అయిన అంటే ఇన్కార్పొరేట్ అయినటువంటి కంపెనీలు అక్కడ భారతదేశంలోనే కాకుండా ఈ వివరాలకు సంబంధించినటువంటి రిజిస్టర్స్ని అవసరమైతే ఏ దేశాల్లో అయితే కంపెనీ యాక్టివిటీస్ నడుస్తున్నాయో ఏ దేశాల వారైతే ఎక్కువగా ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారో షేర్స్ రూపంలో కానీ డిబెంచర్స్ రూపంలో కానీ ఇంకా అదర్ సెక్యూరిటీస్ రూపంలో కానీ వాటన్నిటినీ కూడా రిజిస్టర్ మెయింటైన్ చేస్తూ ఆ రిజిస్టర్స్ని ఫారిన్ కంట్రీస్లో కూడా విదేశాలలో కూడా మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. Next, if a company does not maintain a register of members or debenture holders or other security holders or fails to maintain them, the company and every officer of the company who is default shall be punishable with fine. ప్రతి కంపెనీ విధిగా కూడా షేర్ హోల్డర్స్కి అలాగే డిబెంచర్ హోల్డర్స్కి ఇంకా అదర్ సెక్యూరిటీ హోల్డర్స్ సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి రిజిస్టర్ని కనుక మెయింటైన్ చేయడంలో విఫలమైనట్లయితే ఇఫ్ ఇట్ ఫెయిల్స్ టు మెయింటైన్ దెమ్ ద కంపెనీ అండ్ ఎవ్రీ ఆఫీసర్ ఆఫ్ ద కంపెనీ ఆ ప్రకారం ఆ కంపెనీ మరియు ఆ కంపెనీకి సంబంధించి బాధ్యులైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఫైన్తో శిక్షింపబడతారు. హూ ఈజ్ ఇన్ డిఫాల్ట్ షాల్ బి పనిషబుల్ విత్ ఫైన్. సో ఆ వ్యక్తులు ఎవరైతే డిఫాల్ట్ చేశారో అలా రిజిస్టర్ మెయింటైన్ చేయకుండా కారణమయ్యారో బాధ్యత కలిగిన వ్యక్తి అధికారి వారు ఫైన్ వేయబడతాడు. విచ్ షల్ నాట్ బి లెస్ దాన్ 50,000 rupees బట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 3 lakh rupees and where the failure is continuing one with a future fine which may extend to 1,000 rupees for every day. చూడండి, సో మినిమం ఆ రికార్డ్స్ని రిజిస్టర్స్ని మెయింటైన్ చేయకపోవటం కారణంగా కంపెనీకి సదరు అధికారులకి కలిపి కంపెనీల చట్టం ఎంత ఫైన్ విధిస్తుంది అంటే కంపెనీ లా బోర్డు ద్వారా కనీసంగా 50,000 అంటే మినిమం 50,000 అలా 3 లక్షల వరకు కూడా ఫైన్ విధించడం జరుగుతుంది. ఇదే తప్పుని కంటిన్యూ చేస్తున్నట్లయితే మరి 3 లక్షలు ఫైన్ విధిస్తున్నా కూడా ఆ తప్పుని వాళ్ళు సరిదిద్దకుండా రిజిస్ట్రేషన్ మెయింటైన్ చేయకుండా ఉన్నట్లయితే అలా చేసినందుకు గాను ప్రతి రోజుకి అలా ఎన్ని రోజులైతే ఆ కంపెనీకి సంబంధించినటువంటి నిర్వాహకులు అంటే ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ అధికారులు ఈ రిజిస్టర్ని మెయింటైన్ చేయడంలో విఫలమైనందుకు గాను 3 లక్షలతో పాటు రోజుకి 1,000 రూపాయల చొప్పున 100 రోజులు చేస్తే 100 రోజులు లేట్ చేస్తే 1,000 ఇలా చాలా పెద్ద మొత్తంలో రోజుకి 1,000 రూపాయల చొప్పున ఇది మినిమం 50,000 నుంచి మాక్సిమం అప్ టు 3 lakhs అని చెప్పాము. ఇది కాకుండా మళ్ళీ ఓకేనా ప్రతిరోజు కూడా 1,000 రూపాయల చొప్పున ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఆఫ్టర్ ది ఫాస్ట్ డ్యూరింగ్ విచ్ ది ఫెయిల్యూర్ టు కంటిన్యూస్. ఎప్పటి వరకు అలా కట్టాల్సి వస్తుందంటే సో ఆ ఫెయిల్యూర్ ఎంతకాలం కంటిన్యూ అవుతుందో అంటే వీళ్ళు ఎంతకాలం ఆ రిజిస్టర్ మెయింటైన్ చేయకుండా ఉంటారో అంతవరకు ఈ జరిమానా ఫైన్ అనేది కట్టాల్సి వస్తుంది అనమాట. Index of members. Every company having more than 50 members shall keep an index of the names of the members along with the registers. Okay, index సూచి అంటే మనం కంటెంట్స్ అన్ని కలిగినటువంటి ఇండెక్స్ రాస్తాం కదా,
అలాగే మీరు టెక్స్ట్ బుక్స్ని చూసినట్లయితే చాప్టర్ 1లో ఏముంది, చాప్టర్ 2లో ఏముంది, ఇండెక్స్ పేజీలో ఎలా అయితే ఉంటుందో కంపెనీ తను మెయింటైన్ చేసేటువంటి రిజిస్టర్లో అంటే దేనికి సంబంధించి ఈ సెక్యూరిటీ హోల్డర్స్ అంటే షేర్ హోల్డర్స్ సంబంధించి డిబెంచర్ హోల్డర్కి సంబంధించి ఏదైతే ఒక బుక్ని రిజిస్టర్గా మెయింటైన్ చేసిందో ఆ రిజిస్టర్ 50 మంది సభ్యులు దాటిన తర్వాత కంపెనీకి సంబంధించి కీప్ అన్ ఇండెక్స్ ఆఫ్ ది నేమ్స్ ఆఫ్ ది మెంబర్స్ along with the register. The register itself may be kept in such a way as to constitute as index. The company shall make necessary entries in the index simultaneously with the allotment or transfer of any security. The company shall make necessary entries in the ఇండెక్స్ ఆ వరుసలో ఇండెక్స్లో ఏదైతే ఉంటుందో దాన్ని సైమల్టేనియస్గా ఎప్పటికప్పుడు అలాట్మెంట్కి కానీ లేకపోతే ట్రాన్స్ఫర్కి సంబంధించి కానీ ఆ రిజిస్టర్లో మెయింటైన్. సపోజ్ ఎక్స్ అనే పర్సన్తో ఇండెక్స్ మెయింటైన్ అవుతుంది, ఆ షేర్స్ ఎక్స్ వైకి ట్రాన్స్ఫర్ చేసేసాడు, ఆ ట్రాన్స్ఫర్ జరిగిన విషయాన్ని కూడా ఆ ఇండెక్స్లో ఆ ప్రకారంగా ఆ రిజిస్టర్లో నమోదు చేయాల్సి ఉంటుంది అనమాట. ద ఇండెక్స్ షెల్ ఎట్ ఆల్ టైమ్స్ బి కెప్ట్ అట్ ది సేమ్ ప్లేస్ ఇన్ ది రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్. కాబట్టి ఆ ఇండెక్స్ అనేది ఎప్పటికప్పుడు ఆ రిజిస్టర్లో నమోదు చేయబడి ఉంటుందన్నమాట. నెక్స్ట్ సెక్షన్ 88 subsection 2 of the Companies Act 2013 provides that every register shall include an index of the names includes therein. Clause 3 provides that the register and index of beneficial owners maintained by a depositories under section 11 of the Depositories Act 1996 shall be deemed to be the corresponding register and index for the purpose of this act. అంటే సెక్షన్ 88 క్లాస్ 2 మనకి ఏం చెప్తుందంటే కంపెనీల చట్టంలో ప్రతి రిజిస్టర్ ఏదైతే ఉంటుందో అది దానికి ఇండెక్స్ని కూడా ఆ రిజిస్టర్ ఎలా ఉండాలి, హెచ్చిపిచ్చిగా ఉంటే కుదరదు, ఇండెక్స్ వైజ్ ఉండాలి. అంటే పేర్లకి సపోజ్ ఎక్స్ పేరుతో ఒకటో పేజీ ఉంటే వై పేరుతో రెండోది, మూడోది జెడ్ పేరుతో ఇలాగా ఆ ఇండెక్స్ని అనుసరించి వారు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. Clause 3 provides that the register and the index of beneficial ones maintained by depositories under the section 11 of Depositories Act 1996. సో ఈ ప్రకారంగా మెయింటైన్ చేయాలని చెప్పి మనకి డిపాజిటరీస్ యాక్ట్ ఏదైతే ఉందో 1996లో వచ్చేటువంటి ఆ చట్టం, అందులో చట్టంలో క్లాస్ 3 కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. సో షాల్ బి డీమ్డ్ టు బి ది కరస్పాండింగ్ రిజిస్టర్ అండ్ ఇండెక్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ యాక్ట్. ఈ రెండు కూడా ఉండాల్సినటువంటి భావం ఎంతైనా ఉందన్నమాట. నెక్స్ట్ పెనాల్టీ ఫర్ నాన్ మెయింటెనెన్స్ ఆఫ్ రిజిస్టర్స్. ఒకవేళ ఈ కంపెనీలు కనుక సదరు కంపెనీలు కనుక ఆ రిజిస్టర్స్ని ఇండెక్స్ని మెయింటైన్ చేయడంలో ఫెయిల్ అయినట్లయితే సెక్షన్ 88 subsection 5 of the Companies Act 2013 provides that if a company does not maintain a register of the members or debenture holders or other security holders or fails to maintain them, the company, every officer of the company who is in default shall be punishable with fine which shall not be less than 50,000 rupees but which may extend to 3 lakh rupees and where the failure is continuing one with further fine. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అలాగే ఆ కంపెనీ రిజిస్టర్స్ని ఇండెక్స్ని మెయింటైన్ చేయడంలో ఫెయిల్ అయినట్లయితే కంపెనీల చట్టంలో సెక్షన్ 88 subsection 5 కింద మరి ఆ డిఫాల్ట్ అయినటువంటి అధికారికి 50,000కి తగ్గకుండా అలాగే 3 లక్షల రూపాయల వరకు, అదే తప్పిదాన్ని ఇంకా కొనసాగిస్తున్నట్లయితే ఫర్దర్ ఫైన్తో, అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లు రోజుకు 1000 రూపాయలు చొప్పునని ఇట్లాంటి ఫైన్స్తో ఇంకా జరిమానాను విధించేటువంటి అధికారం ఈ కంపెనీల చట్టంలో సెక్షన్ 88 subsection 5 కింద ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 1,000 rupees ఫర్ ఎవ్రీ డే ఆఫ్టర్ ది ఫస్ట్ డ్యూరింగ్ విచ్ ది ఫెయిల్యూర్ కంటిన్యూస్. అంటే వాడు ఆ తప్పు సరిదిద్దుకోకుండా ఇంకా అదే తప్పును కొనసాగిస్తున్నట్లయితే 3 లక్షల రూపాయలతో జరిమానాతో ఆగకుండా, సో ఆ తప్పును ఎంతకాలం అయితే కొనసాగించారో ఆ కొనసాగినంత కాలం అతను 1000 రూపాయలు చెల్లించాల్సిందే అని చెప్పి మనం ఇందాక చెప్పుకున్నాం. ద ఎంట్రీస్ ఇన్ ది రిజిస్టర్ అండ్ ఇండెక్స్ ఇంక్లూడ్ దేర్ ఇన్ షెల్ బి authenticated by the company secretary of the company or any other person authorized by the board for the purpose. ఈ ఎంట్రీస్ అనేవి రిజిస్టర్లు నమోదు ఏదైతే చేస్తున్నామో దేనికి సంబంధించి, కంపెనీ బెనిఫిషియల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో షేర్ హోల్డర్స్ సంబంధించి, అలాగే డిబెంచర్ హోల్డర్ సంబంధించి ఏదైతే మనం ఇండెక్స్ మెయింటైన్ చేస్తున్నామో ఆ ఇండెక్స్లో ఇంకా ఏముంటుందంటే ఇండెక్స్ ఇంక్లూడెడ్ దేర్ ఇన్ షెల్ బి అథెంటికేటెడ్ బై ది కంపెనీ సెక్రటరీ ఆఫ్ ద కంపెనీ. సో దీన్ని ఎవరు అథెంటికేట్ చేయాలి, అధికారికంగా చేయాల్సిన ఆ బాధ్యత ఎవరి మీద ఉంటుంది, కంపెనీ సెక్రటరీ మీద ఉంటుంది. ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఆథరైజ్డ్ బై ది బోర్డ్ ఫర్ దిస్ పర్పస్. లేదా కంపెనీ బోర్డు కనుక ఎవరినైనా సరే ఈ ఒక వ్యక్తిని ఈ పర్పస్ కోసం ఆ ఇండెక్స్ని మెయింటైన్ చేయడం కోసం అపాయింట్ చేసినట్టయితే సో కంపెనీ సెక్రటరీ బదులుగా ఆ వ్యక్తి చేస్తాడు. సహజంగా అయితే కనుక
ఒక కంపెనీ సెక్రటరీ ఈ రిజిస్టర్ని, ఆ రిజిస్టర్తో పాటు ఇండెక్స్ని కూడా అతను మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ది డేట్స్ ఆఫ్ ద బోర్డ్ రిజల్యూషన్ ఆథరైజింగ్ ది సేమ్ షాల్ బి మెన్షన్. అలాగే బోర్డు ఏ ఏ రోజున ఎలాంటి తీర్మానాలు చేసింది, రిజల్యూషన్స్ పాస్ చేసింది అనేటువంటి విషయాలను కూడా అక్కడ ఏం చేయాల్సి ఉంటుంది, ఆథరైజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. వ్యక్తి ఎవరు, ఐదర్ సెక్రటరీ ఆర్ బోర్డు ద్వారా ఎవరైతే అపాయింట్ అయ్యారో ఆ వ్యక్తి. సిమిలర్లీ ద ఎంట్రీస్ ఇన్ ది ఫారిన్ రిజిస్టర్ షాల్ బి authenticated by the company secretary of the company or the other person authorized by the board by the appending his signature in each entry. సో ఈ ప్రకారం అలాగే మనము ఫారిన్ లో కనుక ఒకవేళ రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నట్లయితే అక్కడ కూడా ఈ రిజిస్ట్రేషన్ మెయింటైన్ చేసేటువంటి వ్యక్తి వాడు కంపెనీ సెక్రటరీ అయి ఉండొచ్చు, లేకపోతే బోర్డు ద్వారా ఎవరైతే ఆథరైజ్ అయి ఉంటాడో ఆ వ్యక్తి అయినా కావచ్చు. ఇలా సో ఆ వ్యక్తులందరూ కూడా ఏం చేయాలంటే వీటిని ఎప్పటికప్పుడు ఎంట్రీస్ ని అప్డేటెడ్ గా వాటిని ఆథెంటికేటెడ్ గా ఆథరైజ్ చేస్తూ ఉండాలన్నమాట. లేకపోతే ఇందాక చెప్పినట్టు మనం ఈ ఫైన్స్ కి వాళ్ళు లోన్ అవుతున్నారు. ఇది మనం మెంబర్స్ గురించి చెప్పుకున్నటువంటి విషయాలు. ఎవరు మెంబర్ కాగలరు, హూ కెన్ బికమ్ ది మెంబర్ ఇన్ ఏ కంపెనీ, హూ కెనాట్ బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ది కంపెనీ, ఎవరు సభ్యులు కాలేరు, అలాగే ఈ మెంబర్స్కి సంబంధించినటువంటి రిజిస్టర్స్ ని ఎవరు మెయింటైన్ చేయాలి, మెయింటైన్ చేయకపోయినట్లయితే ఆయా కంపెనీలకి ఎలాంటి ఫైన్లు ఉంటాయి, తర్వాత మరి విదేశాలలో ఒకవేళ ఇన్వెస్టర్స్ కనుక బెనిఫిషియల్ ఓనర్స్ కనుక ఉన్నట్లయితే వాటికి సంబంధించి ఆ రిజిస్టర్స్ ని, ఇండెక్స్ ని ఏ ఏ చట్టరీత్యా మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనేటువంటి విషయాల్ని ఈ టాపిక్ ద్వారా సవివరంగా నేర్చుకున్నాము. మరిన్ని తదుపరి విషయాలతో అంటే ఇంకొన్ని కొత్త సబ్జెక్ట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఇట్లు మీ చంద్రశేఖర్. బాయ్ టు ఎవ్రీవన్.